హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే పాయసం చేయడం చూపిస్తున్నానంటే ఏంటంటే స్పెషల్ మా చిన్న అబ్బాయిది పుట్టినరోజు ఈరోజు. అందుకని మార్నింగ్ లేచి ఇంకా పాయసం చేద్దాంలే అని చేశాను. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి 2 స్పూన్స్. నెయ్యి బాగా ఇదైనాక మనకి కిస్మిస్ బాదం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయ్యాక సపరేట్ చేసి పెట్టుకోవాలి. మీడియం కూడా కాదు, ఫ్లేము లోలో పెడితే బెటర్. నేనైతే ఇక్కడ కలిపి వేసేసాను, కానీ ఫస్ట్ క్యాష్యూస్ వేసుకుంటే బెటరు. తర్వాత ఇంకా పాలు పోసాము కదా, పాలు బాగా ఇదైనాక సేమియా అది మిస్ అయినట్టుంది. సేమియా కూడా కొంచెం వేయించుకోవాలి నెయ్యిలోనే, బాగుంటుంది టేస్ట్. సేమియాను ఇంకా సగ్గుబియ్యం తెలుసు కదా, సగ్గుబియ్యం ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకుంటే బాగా ఇదవుతుందండి. ఇంక వేసాక ఇది సేమియా కూడా వేయాలి. బాయిలింగ్ ప్రాసెస్ తొందరగా అవుతుందండి అట్లా మన సగ్గుబియ్యం ముందే నానబెట్టుకుంటే, లేకపోతే పచ్చి పచ్చిగా అనిపించిద్ది. ఇంకా వేసాక 1/2 కప్పు షుగర్ వేసాను. నేను కొద్దిగానే చేశాను అనమాట, అందుకే షుగర్ 1/2 కప్పే వేసాను. మీరు లెక్కగా వేసుకోవచ్చు, అంటే 1 కప్పు సేమియా వేస్తే 1/2 కప్పు షుగర్ అలా లెక్కగా వేసుకోవచ్చు. తర్వాత మనం వేయించుకున్న ఇంకా క్యాష్యూస్ వేసి స్టవ్ ఆపైనామండి. ఇదిగో మా బాబు వచ్చాడు, ఇంకా అతనికి ఇంకా స్వీట్ పెట్టి విషెస్ చెప్పాము. అంతే, క్యాష్యూస్ వేసాక ఇంకా కొంచెం ఊరికి అలా కలిపి ఇంకా ఆపేయడమే. మా చిన్నబాబు, మా పెద్ద బాబు ఇంకా విషెస్ చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడికి. మీరు విష్ చేయండి, బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే.